అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కార్డ్ గురించి చెప్తాను. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనందరము వాలెట్ యూజ్ చేస్తాం కదా! వాలెట్‌లో ఏమేమి క్యారీ చేస్తాం? మనీ, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ఇవన్నీ యూజ్ చేస్తాం. దాంతో పాటు నేను చెప్పబోయే కార్డ్ కూడా మీరు కంపల్సరీ క్యారీ చేయాలి. అదేం కార్డ్ అంటే హెల్త్ కార్డ్. మనందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మనందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనం అనుకోవచ్చు, మనం ఇప్పుడు హెల్తీగా ఉన్నాం, యంగ్‌గా ఉన్నాం. మనకిప్పుడు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అని అనుకుంటాం. కానీ చెప్పలేం. మనం పొద్దున్న లేస్తే బైక్ పైన వెళ్తుంటాం. ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తున్నాం. ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ ప్రెడిక్టబుల్ అండి. మనకెప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కదా! సో, కంపల్సరీ మీరు హెల్త్ కార్డ్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కంపల్సరీ. ప్రతి ఒక్క మనిషికి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ ప్రీమియర్ ఏదో పెద్దగా ఉండదండి. మీ ప్రైవేట్ కంపెనీలే గాని అది 3-5 లాక్స్ ఇస్తున్నారండి ఒక్కొక్క కంపెనీ. 3-5 లాక్స్ ఇస్తారు. దాన్ని ఎంతండి ఎవ్రీ డే 16 రూపీస్ ఎంతో పడుతుంది మనకు. ఇయర్‌లీ 8,000 రూపీస్ పడుతుంది. దాన్ని డివైడ్ చేసుకోండి. మీరు ఇయర్‌లీ కట్టలేకపోతే దాన్ని ఎవ్రీ మంత్‌గా డివైడ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ కూడా కట్టుకోవచ్చు. లేదు ఒకటేసారి కట్టగలిగితే మీరు ఎవ్రీ ఇయర్ కట్టుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ కట్టుకోండి. మీకు కూడా తెలీదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వచ్చే వరకు ఇంత అమౌంట్ 8,000, 10,000 మనం కట్టాలంటే మనం కట్టలేం. సో, కాబట్టి మీరేం చేయాలంటే ఎవ్రీ మంత్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా చాలా కంపెనీస్ ఇస్తున్నాయి ఆఫర్స్. మీరు ఫోన్‌పే ఎళ్ళండి, చూడండి. గూగుల్ ఎళ్ళండి. దాంట్లో వెరిఫై చేయండి. ఏ కంపెనీ దాని క్లెయిమ్ రేషియో చూడండి. దాని క్లెయిమ్ రేషియో ఎంతుంది? ఈ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ మీరు హెల్త్ కార్డ్ కంపల్సరీ తీసుకోండి. సో, నేను కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చూసానండి. దాంట్లో నేను వెరిఫై చేసిన దాంట్లో కొన్ని కంపెనీస్ చెప్తాను. అంటే ఇవి తీసుకోనని నేను చెప్పట్లేదు. కొన్ని అయితే చూసాను నేను. ఇవి వచ్చేసండి మీకు స్టార్ హెల్త్ గాని, ఈ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి ఇగ్రో దీంట్లో ఎలా ఉన్నాయంటే ఎవ్రీ ఇయర్ ప్రీమియం వచ్చేసి 6,000-7,000. మంత్లీ వచ్చేసి మీకు 500. అదే డైలీ వేస్ అయితే 16 రూపీస్ పడుతుంది మీకు. మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. లేదు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి మీకు 7,000-8,000 పడుతుంది. లేదండి మేము 7,000 ఎవ్రీ ఇయర్ 8,000 అంటే అమ్మో అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలి? ఎవ్రీ మంత్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఆటో డెబిట్ పెట్టుకోండి మీ ఫోన్‌లో. మీ ఫోన్‌పే నుంచి ఆటో డెబిట్ కట్ అయిపోతుంది దాంట్లో. మీకు తెలీదు గూడా. కానీ మీ ఫోన్‌పేలోనే మీ కార్డ్ అన్నీ వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. జస్ట్ మీరు ఒక క్లిక్ చేశారంటే కస్టమర్ కేర్ మీకు కాల్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్ గాని, మీ పాన్ కార్డ్, మీ ఫ్యామిలీ వాళ్ళయి అన్నీ చూసి మీ ఏజ్ బట్టి కూడా డిసైడ్ ఇంకా ప్రీమియం కొంచెం తగ్గొచ్చు. మీ ఏజ్ కొంచెం తక్కువుంటే ఇంకా తగ్గుతుంది ఇన్సూరెన్స్. మీకు ఎలాంటి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా మీకు చెప్పండి వాళ్ళకి క్లియర్‌గా. మీకు ఇదివరకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పండి. పర్వాలేదు. మళ్ళీ చెప్పలేదనుకోండి మీకు తర్వాత మళ్ళీ ఇబ్బందవుతుంది. ఎప్పుడైతే మీరు ఇది సెటిల్‌మెంట్ ఎప్పుడైనా హాస్పిటల్‌కెళ్ళి మీరు ఈ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. అప్పుడు అందుకే మీరేం చేయాలంటే ఫస్ట్ టైమ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు చెప్పండి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి. మాకు ప్రీవియస్‌గా ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దానికి కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ గూడా వాళ్ళు కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ విన్న తర్వాత జస్ట్ ఇది హార్డ్‌లీ ఎంతండి ఒక హాఫ్ అన్ అవర్‌లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో, ఇదంతా విన్న తర్వాత మీరు హెల్త్ కార్డ్ మీకే మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేస్తారు. అంతే మీ కస్టమర్ కేర్ 24/7 వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఆ హెల్త్ కార్డ్ చూడండి. ఆ కంపెనీ నేమ్ చూడండి. మీ ఏరియాలో దగ్గరున్న హాస్పిటల్‌లో ఈ కార్డ్ పనిచేస్తుందా లేదా అది కూడా చెక్ చేసుకోండి మళ్ళీ. కానీ లేదు మీ దగ్గరలో ఉన్న నెట్‌వర్క్‌లో చూపిస్తుంది మీకక్కడ గూగుల్‌లో వెళ్లి. మీ ఫోన్‌పేలో చూపిస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ హాస్పిటల్‌లో పనిచేస్తుంది. మా ఏరియాలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ దగ్గరలో ఉన్న మీ ఏరియాలో చూడండి. మీకు కనిపిస్తుంది అక్కడ వెళ్ళాక. ఓకేనండి. కంపల్సరీ తీసుకోండండి హెల్త్ ఇన్సూరెన్స్. సో, మీ అందరికి తెలుసు కదండీ! డబ్బులు ఎవరికీ ఊరికే రావు. సో, కంపల్సరీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో, థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయకండి. ఫస్ట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ తర్వాత నాకు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.